పాపము మేడారంలో ఎంత ఎంత ఆగం ఉందంటే ఆగం అయిపోయింది. మేడారం జాతర వైపు దగ్గర పడతా ఉంటే వీళ్ళ వ్యవహారం చూడండి ఎట్లా ఉందో. ఒక్క నిమిషం ఇప్పుడు చూపిస్తాం మిత్రులారా. ఎన్నడన్నా తెలంగాణ వచ్చిన కాంచి ఎన్నడైనా గిట్లాంటి ఘటనలు జరిగినాయా? మేడారంలో జరిగినాయా? మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళ అసమర్థత, వీళ్ళ చేతగాంతనము, వీళ్ళకు పరిపాలన చేత కాదు, ప్రజల సౌకర్యాలు చూసుకోవడం చేత కాదు, ఏది చేత కాదు. ఇక చూడండి, ఇగో మేడారం స్థానిక గ్రామస్తుల షాపులను దౌర్జన్యంగా కూలగొట్టిన జిల్లా అదనపు కలెక్టరు శ్రీజ వరదలను చేరుకోక ముందుకే ఇలా చేయడం పైన దారుణమని విలపిస్తున్నారు. ఇక చూడండి, వీళ్ళు ఏమి చేయకపోగా ఉన్నటువంటి పాపం వాళ్ళు ఏదో జాతరకి చిన్న షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ పొట్టగొట్టే విధంగా ఇక చూడండి, వాళ్ళ పొట్టగొట్టే విధంగా ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా. ఇక చూడండి, ఇది ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం మేడారంలా చూడండి. మొత్తం వాళ్ళ షాపులన్నీ నిలబట్టం చేసిరు. దుర్మార్గం. చూడండి, మొత్తం వాళ్ళ షాపులను నేలమట్టం చేసి సిఆర్పిఎఫ్ బలగాలను దింపి, అదనపు బలగాలను దింపి చూడండి ప్రజలు ఎట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు చూడండి. ఆ కారును కూడా అడ్డుకున్నారు. సీతక్క నువ్వు ఇప్పుడు ఈడుకోయి రీల్స్ చేయాలి. ఆడుకోయి రీల్స్ చేసి మంచి 2-3 కెమెరాలు ఆ గింబల్ పట్టుకొని పోండి, డ్రోన్లు గిమ్మలు పట్టుకొని పోయి మంచి షాట్లు డిఫరెంట్ షాట్లు తీసుకోమని చెప్పారు మీ కెమెరామెన్కి. మంచిగానే చేస్తారు కానీ. సో ఈడుకోయి ఇప్పుడు నువ్వు రీల్స్ చేయాలి, ఈడుకోయి ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. పొంగనాల మాటలు కొట్టుడు కాదు, సొంతంగా నీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తతంగం ఇది. మేడారం జాతర కాడ పాపం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు షాపులు పెట్టుకుంటే వాళ్ళ షాపులను కూలగొట్టేసారు ఎక్కడికక్కడ. ఇలాంటి దుర్మార్గం ఎప్పుడు చూడలేదు మేము ఈ 9 సంవత్సరాలు అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఇది సీతక్క ఇంద్రమ్మ రాజ్యము, సీతక్క చెప్తున్నటువంటి ప్రజాపాలన. ఉడిదురు డంపచారమే అంతే. ఇక ఛత్తీస్గఢ్లో ఇన్ని రోజులు చేసే దందాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం మేడారంలో ఇప్పుడు మనం ఏడ చేయాలి? మేడారం కూడా మన షాపులో పెట్టిస్తున్నావా ఏంది? మనం చేయాలి దందాలు ఇప్పుడు. దానికోసమేనా ఈ కథ అంతా? కనీసం వాళ్ళకి సౌకర్యం కల్పించకపోతే వాళ్ళ షాపులను నిలబట్టం చేస్తే ఇంకా దేనికమ్మా నువ్వు? నాకు దేనికోసం నువ్వు ఈ కథ అంతా? ఏదో జరుగుతూ ఉంది కానీ అంటే ఈయనకు ఇప్పుడు ఇంతకుముందు కూడా కామెంట్ పెట్టారు కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడతాని. ఇప్పుడు అంతా అదే పరిస్థితి అయిపోయింది. రాష్ట్రం పరిస్థితి అట్లనే అయిపోయింది. ఈ జిల్లాలో చూస్తే ఆ జిల్లాల పరిస్థితి కూడా అట్లనే అయిపోయింది. ఈయననేమో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చులక చేసి మాట్లాడడం. చూడండి ఇట్లా ఉంది కథ.